బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. ఫస్ట్ లలిత పెట్టాలి. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ లలిత పెట్టుకుంటానండి. ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతాను, తర్వాత వచ్చి లలిత పెట్టిన తర్వాతనే వేరే ఏ పనైనా చేస్తా. లలితా సహస్రనామం వచ్చేసింది. నేను ఇంకా రండి, గోధుమ ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. స్మైలీ రాత్రి గోధుమ ఉప్మా చేయి మమ్మీ అంది. ఇంకా లేవలేదు ఆవిడే. క్యారెట్, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ తీసుకున్నా, సగం, కొంచెం క్యారెట్, కరివేపాకు, అల్లం. అల్లం వేస్తేనే రుచి దానికి. ఏ ఉప్మా అయినా, మామూలు వైట్ రవ్వ ఉప్మా అయినా గోధుమ ఉప్మా అయినా అల్లం మెయిన్. అల్లం వేస్తే బాగుంటుంది. మన గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ కోసుకొద్దాం కదా. మిర్చి ఉంది, బీన్స్ కాసింది 2 కాయలు, అది తీసుకొచ్చి వేస్తా. ఓకేనా? బీన్స్ కాసింది 2 కాయలు. ఈరోజే ఫస్ట్ టైము ఉప్మాలో వేద్దాం, బాగున్నాయి. ఇక్కడ ఇంకొక కాయ ఉంది. ఈ పెద్ద అవ్వలేదు, ఈ 2 వేస్తా ఈరోజుకి. ఇచ్చి ఎందుకు? నువ్వు బజ్జీలు వేసుకో, బజ్జీలు వేద్దాం అనుకున్నా, కాకపోతే సరే ఒకటి వేస్తాను. ఇవి చూడు, ఇవి కొండ మిరపకాయలు ఇవి అంటారు కదా, ఇప్పుడే వస్తున్నాయి. చూడు ఎన్ని కాయలు వచ్చాయి. ఒకటి వద్దాం. ఇక్కడ ముద్దులు కాయ ఉంది. గుడ్ మార్నింగ్ స్మైలీ. ఏంటి బ్రేక్ఫాస్ట్? నువ్వు గోధుమ ఉప్మా అడిగావు కదా, చేస్తున్నా. ఓకే, గోధుమ ఉప్మాకి చూసావా మన ఇంట్లో ఉన్న బీన్స్. తింటావా ఈరోజు? యు లైక్ ఇట్? ఓ యా 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 అంటుంటుంది. ఓన్లీ యా. వాట్ ఇస్ దట్? బ్రష్ చేసుకున్నావా? గుడ్ గర్ల్. సరే కూర్చో, 10 నిమిషాల్లో నీకు బ్రేక్ఫాస్ట్ చేసిస్తా. ఓకేనా? మిర్చి, గోధుమ రవ్వ ఇది వాడతానండి. తెలుగు ఫుడ్స్ నుంచి వస్తుందన్నమాట. ఇండియన్ గ్రోసరీలో దొరుకుతాయి, బాగుంటుంది ఈ రవ్వ. కొంచెం పల్లీలు కూడా వేస్తున్నా. నాకు పల్లీలు, వీటిలో ఉప్మాలో పల్లీలు అంటే నాకు చాలా ఇష్టం. ఇదేమో జస్ట్ ఆవాలు, జీలకర్ర అవన్నీ. ఎగ్జాస్ట్ ఆన్ చేయనా? కరివేపాకు వేసా. కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత ఈ ఆనియన్స్ వేస్తా. ఫస్ట్ అల్లం, ఇది కొంచెం వేగాక ఆనియన్ పెద్దగా కోసాను, వేగటానికి టైం పడుతుంది. అప్పుడు మామూలు మధ్యలో కోస్తే లేట్గా లేచాము ఈరోజు. ఆల్రెడీ మై గాడ్ 9 అయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇది అయిపోయేసరికి 9:30 అవుద్ది. సండే సాటర్డే ఎప్పుడు లేటుగా లేస్తానండి బాగా.
లేచిన తర్వాతనే ఏదైనా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కావాలి మాకైతే. ఎందుకంటే మా వీక్ డేస్లో సరిగా బ్రేక్ఫాస్ట్ కదా, హడావుడిగా వెళ్ళిపోతాం కదా. సో వీకెండ్ మాత్రం కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. వెజిటబుల్స్ వేస్తున్నాను. వెజిటబుల్ వేసి ఆనియన్స్ వేగాయండి. సో అల్లం వేసాను కదా, వాసన గుమాయిస్తుంది. అల్లం ఫ్లేవరే వేరండి. అసలు అల్లం పడిందంటే, నేను కూరలు వేటిలోనైనా అల్లం వెల్లుల్లిపాయ బాగా వాడతాను. నేను ఉప్మా వాటిలో అంటే అన్నిట్లో కాదు, ఇందులో వెల్లిపాయ వేయాలో అందులో వేస్తాను. అల్లం కూడా బాగా ఎక్కువే వాడతాను. అది కూడా నేను ఫ్రెష్ అల్లమే వాడతానండి. మామూలుగా ఇక్కడ అల్లం చాలా ప్రైస్ ఉంటుంది, అయినా కానీ కొంచెం ఫ్రెష్ అల్లమే తీసుకొస్తా. ఉప్మాలోకి చాలా బాగుంటుంది అల్లం. ఒక రెండు డబ్బాలు చేస్తాను. నేను కొంచెం రవ్వ కూడా వేయించుకుంటా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సైడ్ అన్నీ చాలా బాగా వేగాయండి. ఇది బాగా మాడిపోయేలాగా కూడా వేయకూడదు. ఒక డబ్బాలో వేసేస్తే నేను ముగ్గురువేనండి, సో రెండే చేస్తాను. 2 కప్పులు అయితే చాలా ఉంది ఇది. నేను రవ్వ కూడా బాగా వేపుతానండి. వేపిన తర్వాత వేస్తేనే బాగుంటుంది. కొంచెం అట్లా ఆల్రెడీ రోస్టెడ్ రవ్వనే అయినా కూడా కొంచెం ఆయిల్లో ఇట్లా అటు ఇటు తిప్పితే, ఇదైనా నేను సేమియా అయినా కూడా రోస్టెడ్ సేమియా తీసుకొచ్చినా కూడా నేను కొంచెము ఆ రవ్వనే, ఎందుకంటే ఆయిల్ పడుతుంది దీనికి. ఆయిల్ పట్టినప్పుడు దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది. సో మామూలుగా వెజ్జీస్ పిల్లలు తినరు, అందుకని నేనేం చేస్తానంటే ఎక్కువ ఉప్మా వీటిలో వేసేస్తా. అట్లా ఉడికినవైతే తింటారు. ఒట్టిగా పచ్చి పెడతానా, కోసిస్తానా, గంటలు తింటారు. సో అందుకని అప్పటి నుంచి నేను ఇది, మా సిస్టర్ అలానే చేస్తారు. సో ఒకటికి 2.5 పోసుకోవచ్చండి నీళ్ళు. ఒకటికి కాదులే కానీ 2.5 పోస్తే బాగా ఉడుకుద్ది. సో నేను 2 రవ్వ పోసారు కదా, 3. సో వాటర్ పోసానండి. నేను 2 కప్పులు వేసాను. 2 కప్పులకి 5 వాటర్ పోసాను. ఇది రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా అది. సో 5 పోస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది గ్యాస్ కట్ ఉంటుంది కదా, అది నేను ఎప్పుడు ఫ్రీజర్లో పెడతాను. పెడితే ఏంటంటే లూజ్ అవ్వకుండా గట్టిగా ఉండి కొంచెము ప్రెషర్ ఎక్కువ ఎటు పోకుండా బాగా ఉడుకుతుందని ఎవరు మా సిస్టర్ చెప్పింది అనమాట. సో తను కూడా బాగా ఫ్రీజర్లో పెట్టిద్ది. సో ఇలా లో ఫ్లేమ్ మీద, మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 విజిల్స్ వస్తే చాలు. ఇంకా అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఈలోపు కుక్కర్ విజిల్ ఇంకా 2 వచ్చినాయి, ఇంకోటి వచ్చే వరకు ఈలోపు టైం ఉంది కదా. నేను స్ప్రే చేసుకుంటాం నా ప్లాంట్స్. గుడ్ మార్నింగ్. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. నా ప్లాంట్స్తో ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉంటా. జస్ట్ వాటర్ ఎక్కువ పోయినా నేను జస్ట్ స్ప్రే చేస్తా. హాయ్, గుడ్ మార్నింగ్. ఇంత చిన్న మొక్క పెట్టాను, చూడు ఎలా వచ్చిందో. వావ్, సో గుడ్ మార్నింగ్ చెప్పినట్టే ఉంటాయి నా మొక్కలు అయితే. అంతే, ఫినిష్. క్రిస్మస్ ట్రీకి ఎవరైనా పోస్తారా వాటరు? 3 విజిల్స్ వచ్చాయి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇక ప్రెషర్ అంతా పోవాలి కదా, అప్పటిదాకా వెయిట్ చేయాలి. పోయింది విజిల్.
ప్రెషర్ పోయింది. వావ్, బాగా ఉడికిందండి. చూడండి ఎంత బాగుందో. కలుపుతా. మాకు ఇలా మంచిగా లూజుగా లేదు, అలానే గట్టిగా ఉండదు. చాలా బాగుంటుంది. కొంచెం ఆరేసరికి అసలు సరిపోద్ది. అసలు చూడండి ఎంత పొడి అవుతుంది. అది లావుగా ఉంటుంది కొంత రవ్వ, అది ఇష్టం ఉండదండి మాకు. ఇలానే మామూలు రవ్వలాగే ఉంటుంది. గోధుమ రవ్వే వస్తుంది ఇట్లా కూడా. ఇది బాగుంటుంది చాలా. ఇదైతే బాగా బన్సీ రవ్వ, ఇది బాగుంటుంది. ఇది ప్యూర్ గోధుమ రవ్వ, అందుకే అదే లావుగుంటే కూడా నచ్చదు కదా. స్మైలీ రమ్మ, నీకు పెట్టనా? యూ హంగ్రీ? ఇష్టమా నీకు? ఇందులో పెట్టనా? తీసుకుని బౌల్. పింక్ డాడీకి. లెమన్ జ్యూస్ కావాలా పాప? ఇస్తా. ఆల్ ఆఫ్ ఇట్. స్పూన్స్ తీసుకో స్మైలీ లోపు. డాడీకి నీకు స్పూన్స్. ఇక్కడ స్పూన్స్. వావ్, గోల్డ్ స్పూన్. ఇంకా చూడు. ఏ తీసుకో. టేస్ట్ చూసి చెప్తా. అబ్బాబాబా,